విశాఖలోని గీతం యూనివర్సిటీకి భూములను కట్టబెట్టేందుకు రెగ్యులరైజేషన్ విధానాన్ని అనుసరించాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే దాదాపు 30,000 కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టిందని, ఇప్పుడు అదే దారిలో గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల భూములు అప్పనంగా కట్టబెడుతుందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. జనవరి 30, 2026న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో భూముల రెగ్యులరైజేషన్ అంశాన్ని అజెండాలో చేర్చడాన్ని అవి తప్పుపడుతున్నాయి. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రజా మద్దతును కూడగడుతున్నాయి. ఈ అంశం పూర్వపరాలేంటో చూద్దాం. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్సీగా వ్యవహరించిన విశాఖ పారిశ్రామికవేత్త ఎంవీఎస్ఎస్ మూర్తి 1980లో గీతం విద్యా సంస్థలను ప్రారంభించారు. అవి మంచి ప్రాచుర్యం పొంది డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరాయి. అకాడమిక్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఈ విద్యా సంస్థలను ఎంవీఎస్ఎస్ మూర్తి మనవడు విశాఖ ఎంపీగా ఉన్న భరత్ పర్యవేక్షిస్తున్నారు. ఈయన సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గర బంధుత్వం ఉన్న వ్యక్తి కావడంతో భూముల కేటాయింపు, క్రమబద్ధీకరణ అంశానికి రాజకీయంగా ప్రాధాన్యత వచ్చింది. గీతం విద్యా సంస్థలకు వివిధ దశల్లో ప్రభుత్వం భూములను కేటాయిస్తూ వచ్చింది. దాంతోపాటు మరికొంత భూమిని తన అధీనంలో ఉంచుకుందన్న ఆరోపణలున్నాయి. దాదాపు 4 దశాబ్దాలుగా క్రమబద్ధీకరిస్తున్న భూమి కూడా ఆ సంస్థ అధీనంలోనే ఉన్నట్టు చెబుతున్నారు. సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించాలని జీవీఎంసీ ప్రతిపాదించింది. విశాఖలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పే రిషికొండ, ఎండాడ గ్రామాల్లోని సర్వే నెంబర్లు 17/1, 17/28లలో ఈ భూములున్నాయి. ఆ భూములను దశాబ్దాలుగా విద్యా సంస్థ అవసరాలకు వాడుతున్నా ఆ విషయం ఎక్కడా బయటికి రాకుండా ఆరోపణలు చేస్తున్నారని భరత్ వర్గీయులు వాదిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గీతం విద్యా సంస్థ సుమారు 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు కొన్ని ప్రహరీ గోడలను కూల్చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములకు కంచె వేసి ప్రభుత్వ భూమి అని బోర్డులు కూడా పెట్టారు. అక్కడ ప్రస్తుతం భూముల విలువ భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల అవసరాల మేరకు ఈ భూములను క్రమబద్ధీకరించాలని భావించారు. అందుకోసం జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఇప్పుడు కౌన్సిల్ ఆమోదం పొందితే ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించి గీతం సంస్థ ఈ భూములను అధికారికంగా సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకే భూమిని కట్టబెట్టడానికి రెగ్యులరైజేషన్ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఇప్పటికే విశాఖ జీవీఎంసీ కమిషనర్, మేయర్లకు వినతి పత్రం సమర్పించారు. కబ్జాలో ఉన్న 54 ఎకరాల స్థలాన్ని పరిశీలించాలని, అలాగే 30వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో భూమి రెగ్యులరైజ్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని నిర్ణయించారు. వామపక్షాలు, మేధావులతో కలిసి ఒక నిర్మాణాత్మక పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునే వరకు ఉధృతంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. మరోవైపు గీతం ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సిపిఎం నేతలు కూడా ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎంపీ భరత్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంధువైనంత మాత్రాన ఎంపీగా ఇన్ని ఎకరాలు దోచిపెడతారా అని సిపిఎం నేతలు మండిపడ్డారు. విశాఖలో చంద్రబాబు కుటుంబం భూ దోపిడీకి పాల్పడుతుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థల కోసం అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని ఆరోపించారు. ఓ సెంటో, ఓ 10 గజాలో పేదల ఆక్రమణలో ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడం పరిపాటి. కానీ ఏకంగా ముఖ్యమంత్రి బంధువులు, స్థానిక ఎంపీ అయి ఉండి ఏకంగా 54 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయమనడం, ప్రభుత్వం దానికి సిగ్గు లేకుండా ఆమోదించడం ధర్మమా అని గట్టిగా నిలదీశారు. చంద్రబాబు కుటుంబం చేస్తున్న ఈ భూ దోపిడీని అడ్డుకోవాలని కోరుతున్నామని ప్రకటించారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఈ తరహా దురాగతాలకు పాల్పడలేదని బొత్స పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే విశాఖలో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు దోచుకోవడంలో స్పీడా? మీకు చేతనైతే విశాఖను అభివృద్ధి చేసి చూపించండి సవాల్ చేశారు. ఈ వ్యవహారంలో కూటమిలో భాగస్వాములైన బీజేపీ, జనసేనలు తమ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్లో ఉన్న ఆ పార్టీ సభ్యులతో కూడా మాట్లాడతాం, భూ కబ్జాను అడ్డుకోవాలని కోరతాం. వాళ్లు కూడా ఈ దోపిడీలో భాగస్వాములు కావాలనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలకు భూములు ఇవ్వడం సాధారణ విషయమే కానీ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న గీతం సంస్థకు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసి ఎలా అందిస్తారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రం మీద, విశాఖపట్నం మీద, ప్రజల మీద అభిమానం, ప్రేమ ఉంటే రెగ్యులరైజ్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ భూదోపిడీపై వేసిన సిట్ను మరలా ఓపెన్ చేయాలని, దీనిని తమ హయాంలోనే పూర్తి చేయాలని బొత్స కోరారు. విశాఖలో భూములను పప్పు బెల్లాల్లాగా రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల భూములు అప్పనంగా కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మేధావులు, విద్యావంతులు, రాజకీయ పక్షాలు దీనిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గీతం భూముల కేటాయింపు అంశం వివాదాస్పదం కావడం ఇది మొదటిసారి కాదు. చాలా కాలంగా ఈ అంశం నలుగుతూ వస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గీతం సంస్థ 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరితే దానిని తిరస్కరించారు. ఇదే భూమిని ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సంక్షేమ శాఖలకు కేటాయించారు. 2014లో ఈ మేరకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత అధికార మార్పిడి సాగడంతో దానిని రద్దు చేసి 2017లో కొత్త జీవో ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్నత హోదాలో పనిచేసిన అధికారులే ఈ విషయాలను ప్రకటించారు. గీతం సంస్థ అడ్డగోలుగా భూములను ఆక్రమించిందని స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు ఉన్నాయి. అప్పటి వైసీపీ ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. రెవెన్యూ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. దీనితో ఈ భూమిలో 40.51 ఎకరాలను దశల వారీగా స్వాధీనం చేసుకుంది. ఆక్రమించిన భూమిలో నిర్మించిన రక్షణ గోడ, గార్డెన్, గ్రావెల్ బండ్లను తొలగించింది. దీనిపై గీతం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దానిపై కోర్టు స్టే ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు సంబంధించిన విచారణ కోర్టులో పెండింగ్ లో ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ కూడా గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవే అని పేర్కొన్న విషయాన్ని విశాఖ వాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే భూమిని కట్టబెట్టడానికి ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు సాగడాన్ని తప్పుపడుతున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ వారి నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు ఉన్నాయని వాదనలు బయటకొచ్చాయి. ఇదిలా ఉండగా గీతం యూనివర్సిటీకి ఎండాడ, రిషికొండ గ్రామాల్లో ఇంతకుముందు బదలాయించిన భూముల్లోనే కాదు, ప్రస్తుతం బదలాయించడానికి ప్రతిపాదించిన భూముల్లో రిజిస్ట్రేషన్ శాఖ వారి నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. చట్టాలకు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థ గీతంకు కేటాయించడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఏపీ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కు, ఏపీ చీఫ్ కమిషనర్ జి జయలక్ష్మికి లేఖ రాశారు. ఈ లేఖలో వివరాలను మీడియాకు వివరించారు కూడా. కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఈ లేఖను పంపుతున్నట్టు చెప్పారు. G2 స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాలు కేసుల మాదిరిగానే ఇది కూడా అవుతుందని ఆయన హెచ్చరించారు. బాధ్యులపైన పీసీ యాక్ట్ 1988ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గీతం ఒక లాభాపేక్ష లేని విద్యా సంస్థగా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని సంస్థ యాజమాన్యం వాదిస్తుంది. క్యాంపస్ లో ఉన్న ఖాళీ స్థలాలను క్రీడా మైదానాలుగా, విద్యా సంబంధిత సౌకర్యాల కోసమే వాడుతున్నామని వారు చెబుతున్నారు. దశాబ్దాల కాలంగా సంస్థ అధీనంలో ఉన్న భూములను ఇప్పుడు ఆక్రమణలుగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి. విద్యా సంస్థల విస్తరణ కోసం గీతం క్యాంపస్ ఉన్న భూమిలో మెజారిటీ భాగాన్ని 1980 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం అధికారికంగా కేటాయించిందని, తాము నిబంధనలకు విరుద్ధంగా ఏదీ నిర్మించలేదని వాదిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములకు సంబంధించి తమ వద్ద తగిన పత్రాలు ఉన్నాయని వారు కోర్టుకు సమర్పించారు. అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కూడా వాదించింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏదైనా సాంకేతిక కారణాల వల్ల భూమి కేటాయింపులో లోపాలుంటే ప్రభుత్వ జీవోల ప్రకారం నిర్దేశించిన రుసుం చెల్లించి భూములను క్రమబద్ధీకరించుకుంటామని గీతం సంస్థ మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. ఇప్పుడు అదే అభిప్రాయాన్ని ప్రకటిస్తుంది. ఏ భూమిని ఉద్దేశపూర్వకంగా ఆక్రమించలేదని, 40 ఏళ్లుగా విద్యాసేవలు అందిస్తున్న తమ పైన రాజకీయ కారణాలతోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పడమే కాదు, చట్టపరంగా తమకు హక్కులు ఉన్నాయనే భావనతో వ్యవహరిస్తుంది. ఏపీ ప్రభుత్వం గతంలో ఉర్సా క్లస్టర్ అనే ఊరు పేరు లేని సంస్థకు ఎకరానికి 99 పైసలకే 60 ఎకరాలు కేటాయించడంపై వివాదం తలెత్తింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో 56.36 ఎకరాలు, ఐటీ పార్క్ లో 3.5 ఎకరాల వంతున ఈ సంస్థకు కేటాయించారు. 3,000 కోట్ల విలువైన భూమిని అతి తక్కువ ధరకు ఇచ్చేయటం ఏమిటని సోషల్ మీడియాలో భారీ ఎత్తున దుమారం చెలరేగింది. 7 నెలల క్రితం అమెరికాలో స్థాపించిన హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో రిజిస్టర్ అయిన ఈ సంస్థకు ఏం చూసి ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చారని నెటిజన్లు గగ్గోలు పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా దీనిపైన ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగా తాము ఎకరా 99 పైసలకు తీసుకోలేదని ఈ సంస్థ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఎకరా ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు, ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 56.5 ఎకరాల భూమిని తీసుకున్నట్టు తెలిపింది. ఉర్సా టీం సభ్యులకు సిలికాన్ వ్యాలీలో 1995 నుంచి సంస్థలను నెలకొల్పిన అనుభవం ఉందని పేర్కొంది. కొత్తగా రిజిస్టర్ అయిన అనుభవం ఉన్నవాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారని పేర్కొంది. మళ్లీ అసలు విషయానికి వద్దాం. గీతం భూముల వ్యవహారం
వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి ఇప్పటికే వెల్లడైంది. దాదాపుగా గీతం సంస్థ భూములను దక్కించుకోవడం అనేది ఖరారైపోయినట్టే. ఎంత మొత్తం చెల్లించి ఈ భూములు సొంతం చేసుకుంటుందనేది ఇప్పటి వరకు బయటికి రాని అంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.